హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ కళ్యాణి వ్లాగ్స్. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని బోన్స్ని అండ్ మెత్తటి మాంసాన్ని మొత్తం సపరేట్ చేయాలి. వాటిని 2 or 3 టైమ్స్ కడిగి బాగా వాటర్ ఏం లేకుండా బాగా వాటర్ మొత్తం వంచేసుకోవాలి. దాంట్లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఆవిరిలో వేసుకోవాలండి. అంటే గ్యాస్ మీద అవి వాటర్ వస్తాయి కదా చికెన్లో, ఆ వాటర్ మొత్తం మగ్గిపోయేదాకా చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, వీటన్నిటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఆవిరిలో వేసుకున్న మాంసం బాగా ఉడికిపోతుందండి, వాటర్ ఏం లేకుండా. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఈ పక్కన వేరే కళాయిలో ఒక 1/2 లీటర్ లేకపోతే 3/4 వంతు ఆయిల్ వేసుకొని ఈ ఉడికించిన చికెన్ పీస్ని ఆయిల్లో వేసుకొని బాగా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారండి ఎలా డీప్ ఫ్రై అయినా. ఇలా ఎర్రగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో ఒక 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఎర్రగా దోరగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై అయిన చికెన్ పీస్ని వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అదే కప్పుతో ఉప్పు అండ్ అదే కప్పుతోటి కారం మొత్తం వేసేసుకొని బాగా ముక్కలకి మిక్స్ అయ్యేటట్టు, ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి మసాలా దినుసులు, కారం కూడా వేసేసుకోవాలండి. ఫైనల్గా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత నేను 4 నిమ్మకాయలు పిండేసానండి. ఇందులో 4 నిమ్మకాయలు రసం పిండాను. బాగా ఎంత చల్లగా అంటే అంత చల్లగా అయిపోవాలి, లేదంటే చేదు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.